నమస్తే. వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ వి హనుమంతరావు గారు. ఇవాళ మనతోటి ఉన్నారు. ఈ ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నామంటే మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరి పరమాపదించారు. ఈరోజు వారు మన మధ్యలో లేరు. సో కొన్ని అంశాలను చర్చించడం కోసం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మీద కొన్ని ప్రశ్నలు వి హనుమంతరావు గారిని అడగడం కోసం ఈ ఇంటర్వ్యూ. ముందుగా ఒక 2 నిమిషాలు మరి భారత మాజీ ప్రధాని గారికి నివాళులు అర్పించి సంతాపం తెలిపిన తర్వాత ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. రైట్. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా. ఓకే. కాంగ్రెస్ పార్టీ బాగుందా? ఇప్పటివరకైతే బాగానే ఉంది. ఇంకా ముందు సంగతి చెప్పలేను అనేది నా ఉద్దేశం. అందులో నిన్నటి రోజు డాక్టర్ మన్మోహన్ సింగ్ చనిపోవడం అది పెద్ద కాంగ్రెస్కు నష్టం. ఎందుకంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్, గతంలో పివి నరసింహారావు గారు క్యాబినెట్లో పనిచేసి ఆర్థిక విధానం, ఆయన ఆర్థికవేత్త. అదేవిధంగా ఆయన 10 సంవత్సరాలు కంటిన్యూస్గా సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఆయన ప్రధానమంత్రిగా కొనసాగడం, యావత్ ప్రపంచంలోనే ఆర్థిక పరిస్థితిలో భారతదేశం ముందుండడం, దానివల్ల కొత్త ఉద్యోగాలు, కొత్త పరిణామాలు జరిగినాయి. బాగా డెవలప్ అయింది అయినది ఆయన పీరియడ్. ఆయన లేని లోటు కాంగ్రెస్కు తీరని నష్టం. నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే ఏం చెప్తారు అంటున్నా సార్ మీరు? చూడండి, రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన ఇప్పుడు ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది. ఇచ్చిన వాగ్దానాలు 1 by 1 చేసుకుంటూ పోతూ ఉన్నాడు. 6 డిక్లరేషన్ చేశారు. మొట్టమొదటి డిక్లరేషను ఆయన మహిళలకు బస్సులో ఫ్రీ పోవడానికి అవకాశం ఇచ్చాడు. అదేవిధంగా గ్యాస్కు 500 రూపాయలు దానికి ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడం. అదేవిధంగా 200 యూనిట్ కరెంటు లోపల ఎవరికి ఉన్నా వారికి ఫ్రీ కరెంట్ అని చెప్పడం. అయితే కొంత ఏదైతే రైతులు రుణమాఫీలో కొంత డిలే అయింది, మిగతాది కూడా ఇప్పుడు చేస్తా అంటాడు. అదేవిధంగా వారికి ఇచ్చిన వాగ్దానాల ప్రకారం సంక్రాంతి తర్వాత అందరు న్యాయం చేస్తూ అంటారు. రెండో పాయింట్ ఏంటంటే బడుగు బలైన వర్గాలు 2 బెడ్రూమ్ కావాలంటారు. దానికి కూడా సంక్రాంతి తర్వాత ముహూర్తం పెడతా అంటారు. అంటే అంచెలంచెలుగా కేవలం అపోజిషన్ మాట్లాడేది ఏంటంటే 100 రోజుల్లో పూర్తి చేస్తాను, చేయలేదు అనేది వాళ్ళ ఒక్కటే అవగాహన. అది రైతుల కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అయిందా 100 రోజుల్లో పూర్తి చేయడంలో? చూడండి, 100 రోజులే పట్టుకుంటున్నారు. నేనేమంటున్నా, ఆయన 5 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు. ఒక సంవత్సరం కాకముందే కేవలం 100 రోజులు 100 రోజులు 100 రోజులు అనే దాని మీద అంటున్నారు. కానీ మరి మీరు రైతులకు ఇచ్చిన హామీలు 1,00,000 రుణమాఫీ చేసి కూడా అది 3 వంతులు చేసి ఆఖరుకు అది ఇంట్రెస్ట్ కిందనే పోయింది. కనుక మేము రైతు పండించిన పంటకు సరి అయిన న్యాయం చేస్తాం, అదేవిధంగా బోనస్ కూడా ఇస్తామని చెప్తున్నాం. అన్నీ అంచెలంచెలుగా అన్నీ పూర్తి చేస్తాం. ఎందుకంటే దీనికి కారణం ఒకటే, సోనియా గాంధీ డిక్లేర్ చేసిన తర్వాత చేయాల్సిందే. ఎందుకంటే సోనియా గాంధీ మాట తప్పదు కాబట్టి తప్పనిసరిగా ఆమె మాటను నిలబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి చేస్తాడనేది నా ఉద్దేశం. ఓకే, రైట్. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మీరు ఖమ్మం నుంచి ఎంపీ అడిగిర్రు, మీకు ఎందుకు ఇవ్వలే? చూడండి, ఇక వేరియస్ నాకు 2 సార్లు అన్యాయం జరిగింది. అయినా నేను పార్టీ ఇడిచిపెట్టి పోను ఉంది. ఎందుకంటే నేను పార్టీలో ఒక సామాన్య కార్యకర్త ఈ స్థాయికి రావడం అంటే అది ఇందిరాగాంధీ దయ కావచ్చు, అదేవిధంగా రాజీవ్ గాంధీ కావచ్చు, సంజయ్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు. అంటే వేరియస్ రీజన్లు ఇవాళ రేపు మీకు తెలుసు కదా, ఎవరి అవకాశాలు వాళ్ళు చూసుకుంటారు. నాకు అవకాశం ఇవ్వాలని ఉంటే నేను గెలుదు, ఖమ్మంలో గెలుదు, ఈవెన్ సికింద్రాబాద్ కూడా ఇచ్చినా నేను గెలుదు. ఎందుకంటే ఏది ఇవ్వలేదు. అయినా నేను గత సంవత్సరం నుంచి పనిచేస్తూనే ఉన్నా. గతంలో కూడా ఈ ప్రభుత్వం రావడానికి నా పాత్ర కూడా ఉంది. అందరినీ కలవడం, అన్ని ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ కావడం, బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఎక్కడ అన్యాయం జరుగుతుందో వాళ్ళని నిలదీయడం, ఇవన్నీ కూడా అందరినీ కలపడం ఒకటి. గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్తో ఫైట్ చేస్తూ ప్రతి ఇష్యూలో, అది హాజీపూర్ ఇష్యూ కానీ, సిరిసిల్ల ఇష్యూ కానీ,
రైతులకు సంఖ్యలు వేసినటువంటి ఖమ్మం ఇష్యూ కానీ వీటన్నిటిలో నేను పార్టిసిపేట్ చేస్తున్నా. మొన్న రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఫుల్ కోఆపరేషన్ చేసిన, అది బట్టికి చేసిన, అదేవిధంగా ఆయన పాదయాత్ర చేస్తే ఆయన దాంట్లో పార్టిసిపేట్ చేసిన. ఇన్ని చేసిన వి హనుమంతరావును పార్టీ పక్కన పెట్టిందా? పార్టీని పక్క పెట్టడానికి ఇవాళ రేపు ఎట్లున్నది, ఎవరి ఇంట్రెస్ట్లో వాళ్ళు పనిచేస్తారు. నా ఇంట్రెస్ట్లో నేను చేస్తున్నాను. ఎందుకంటే నేను పార్టీకి వెళ్ళి బయటికి పోయేటోని కాదు. పదవులు ఉన్నా లేకపోయినా ఉంటా కాబట్టి కొంత డిలే అయిందని అనుకుంటా తప్పితే వాళ్ళు నన్ను పక్కకు పెట్టిందని అనుకోను. ఎందుకంటే ఎవరి అవకాశాలు వాళ్ళు చూసుకుంటారు రాజకీయంగా. నాకు వచ్చే ఛాన్స్ వచ్చింది. నేను ముఖ్యమంత్రి స్థాయి దానికి పోయి కూడా నా బ్యాడ్ లక్, నా లక్ బాగలేదు, కాలేదు. అయినా నేను బాధపడలేదు. పార్టీకి పనిచేస్తూనే ఉంటా. నాకు పదవి ఉన్నదా లేదా అనేది నేను పక్కకు పెడితే, నేను బడుగు బలైన వర్గాలు ఏ పేదవానికి ఎక్కడ అన్యాయం జరిగినా ఆపదలో పోతా, అతను ఆదుకోవడానికి చూస్తా, ఆయన సమస్య తీర్చడానికి. ఏదైనా వాళ్ళకి డౌట్ ఏదైనా ఉంటే ప్రభుత్వం ఏదో ప్రభుత్వ దృష్టి కూడా తీసుకొచ్చి వారికి న్యాయం చేయడానికి నా ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే బీయింగ్ ఏ కాంగ్రెస్ మ్యాన్, రైట్. ఓకే. ఇప్పుడు మీకు వి హనుమంతరావుకు పార్టీలో పదవి రాకుండా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులే అంటే ఏమంటారు మీరు? చూడండి, కాంగ్రెస్ పార్టీలు ఉంటే మరి కాంగ్రెస్ ఉన్న నాయకులు అనే అంటారు, కానీ నేను వేరే పార్టీకి పోను కదా. కనుక నేను చెప్పినా కదా, ఎవరి ఆలోచన వారికి, ఎవరు వాళ్లకు పవర్లో ఉన్నప్పుడు వాళ్ళకు అవకాశాలు ఇస్తుంటారు. నాకు రాకపోయినా పర్వాలేదు. ఎందుకంటే నాకు ఇన్ని పదవులు వచ్చినాయి. ఎన్ఎస్ఐ, యూత్ కాంగ్రెస్, యూత్ పిసిసి ప్రెసిడెంట్ అయినా, 2 సార్లు మంత్రి అయినా, పార్లమెంట్ మెంబర్లు 3 సార్లు అయినా. అయితే ఇక్కడ ఏంటంటే నేను ఇన్ని రోజులు పనిచేసిన బీఆర్ఎస్ వ్యతిరేకంగా పార్టీని పట్టుకొని ఉన్నా కాబట్టి కార్యకర్తలకు ఒక భావన ఉన్నది. అరే అందరికీ పదవులునే మా అన్నకి ఎందుకు లేదు? ఏ విధంగానైతే నా ఫాలోవర్స్ అనుకో, సినిమా ఫీల్డ్లోనేమో ఫ్యాన్స్ అనుకో, ఎవరు వాళ్ళకి ఆలోచన ఉంటుందో హనుమంతనకి ఎందుకు ఇవ్వలేదని ఒక డిస్కషన్ అయితే జరుగుతున్నది. అల్లు అర్జున్ విషయంలో ఈ లొల్లి ఏదైతే ఉందో, సంధ్యా థియేటర్ కాడ అమ్మాయి చనిపోయింది కదా మహిళ, అది కావాలనే అరెస్ట్ చేసి ఆ విషయాన్ని చూపించి కావాలనే అల్లు అర్జున్ అరెస్ట్ చేసిర్రు అని అన్నది వాదన. ఏమంటారు దీని మీద? ఆయన అసెంబ్లీలో అడిగినప్పుడు జవాబుదారీ ఉన్నది. మీరే అంటూ ఎవరైనా చనిపోతే మీరు ఎందుకు పట్టించుకోలేదని. సినిమా తీసినప్పుడు ఆయన ఆమె సినిమా ఫాలోవర్స్ అనుకో, అభిమానులు అనుకో, ఆ తొక్కిసలాట, లేడీ చనిపోయింది, కొడుకేమో ఇవాళ హాస్పిటల్లో ఉన్నాడు తేజ. నా ఉద్దేశంలో ఆయనకు కోర్టు ఏదైతే కోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చింది, బెయిల్ ఇచ్చిందా లేదా ఆయనకు ఈ ఇష్యూలో? అవును, బెయిల్ ఇచ్చినప్పుడు అసెంబ్లీలో జరిగిన సమాధానానికి ఆయన చేసింది ఒకటే పొరపాటు. మీడియాకు పోదు, బెయిల్ మీద ఉండి నువ్వు మాట్లాడితే దానికి రియాక్షన్ ఉంటుంది. దాన్ని తప్పితే దానికి అందరూ కూడా అటు అపోజిషన్ పార్టీస్ కానీ ఆయన అభిమానులు కానీ కేవలం రేవంత్ రెడ్డి తప్పు చేస్తుండు, రేవంత్ రెడ్డి కక్ష సాధించి అయిపోయింది కదా. నిన్న అందరు. అవును, ఇప్పుడు విషయం ఏంటంటే అల్లు అర్జున్ సక్సెస్ మీట్ లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే ఇదంతా చేసిండు అని అన్నది వాదన. బాగా చూడండి, లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ అండి. ఎవరికైనా, నీకైనా నాకైనా. అదే మాట ఆయన పార్లమెంట్లో అసెంబ్లీలో చెప్పిండు. దానికి బెయిల్ మీద ఉన్న వ్యక్తి మాట్లాడడం వల్ల కొంత రియాక్షన్. అల్లు అర్జున్ అరెస్ట్ చేసింది ఓన్లీ పేరు మర్చిపోయినందుకేనా? చూడండి, రేవంత్ రెడ్డి క్వశ్చన్ కాదండి. పోలీసు వాళ్ళు ఎవరిది కూడా అన్యాయం జరిగితే అకార్డింగ్ టు ది జ్యుడిషియరీ లా ప్రకారంగా చేసిండ్రు. అందులో ఆయన సంబంధం మీరు ఒకటే ఏమంటారంటే ఆయనను ఎందుకు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత జ్యుడిషియరీ బెయిల్ ఇచ్చిందా లేదా? అవును, మరి బెయిల్ ఇచ్చిన అప్పుడు నువ్వు బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఎందుకు మాట్లాడకపోతే ఈ ఎపిసోడే జరగకపోతుండే. ఏదైనా నిన్న జరిగిపోయింది కదా, ఫిలిం ఇండస్ట్రీ అందరు కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు ఈ సినిమా వాళ్ళను పిలిపించుకురు, మాట్లాడిరు. మరి తెలంగాణలో రెసిడెన్షియల్ హాస్టళ్లలో దాదాపుగా 50 మంది చచ్చిపోయారు. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? అవునండి, దాని మీద కూడా ఇప్పుడు ఇమీడియట్గా చనిపోయింది కదా గవర్నమెంట్ కాబట్టి అపోజిషన్ మాట్లాడినా చనిపోయింది, తప్పులు జరిగినాయని దాన్ని సరిదిద్దుకోవడానికి మీటింగ్ పెట్టారు. దానికి ఏదైతే ఫైనాన్స్ పెంచిండ్రు, అదేవిధంగా స్టూడెంట్స్ కూడా హాస్టళ్లలో
రోజు రోజు పెరుగుతున్నాడు ధరల మీద, దాన్ని కూడా పెంచాలని ఉన్నారు. ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు దానికి 50 మంది చనిపోయిందంటే ఆయన్నే రెస్పాన్సిబుల్. ఇప్పుడు గవర్నమెంట్ అల్లు అర్జున్ సినిమాకి పోతేనేమో ఆడొక ఆమె చనిపోతే అల్లు అర్జున్ రెస్పాన్సిబుల్ అయినప్పుడు, ఇక్కడ 50 మంది చచ్చిపోయినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి రెస్పాన్సిబుల్ కాదంటారా? చూడండి, 50 మంది చనిపోయింది కాబట్టి ప్రభుత్వం ఇమ్మీడియట్‌గా యాక్షన్ తీసుకుందా లేదా? వాళ్ళే పోయి అలా హాస్టళ్లలో భోజనం చేసి మంచి భోజనం జరుగుతది ఒక్క ప్రభుత్వంలో. రోజు తింటే సరిపోదు కదా, రోజు తినాలి కదా వాళ్ళు వచ్చి మరి. నేను అనేది ఏంటంటే, ఏది చెప్పినా ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడక్కడ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఉమ్, ఈ సినిమా ఇండస్ట్రీ కాబట్టి ఉమ్, సినిమాలలో ఇలాంటి ప్రైమ్ షోలు ఆయన ఒకటే అన్నాడు అసెంబ్లీలో. ఉమ్, ఇక ముందు నుంచి ప్రైమరీ షోలు ఉండయి అన్నాడు. ఆ. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరగొచ్చని ప్రికాషన్ మెజర్గా అన్నాడు. దానికి కొందరు తప్పు పట్టుకుంటే మనం ఏం చేస్తాం చెప్పు. తెలంగాణ తల్లిలో శైల బతుకమ్మ తీసేసారు. మీరు వెనుక చూస్తేనేమో సోనియా గాంధీ చేతిలో బతుకమ్మ ఉన్నది. మరి అసలు బతుకమ్మనే ఎందుకు తీసేసారు అని అంటే ఏం చెప్తారు మీరు? చూడండి, ఆయన ఆలోచన బతుకమ్మ ఆలోచన వీళ్ళు ఒక్కటే చెప్తున్నారు. ఏది బతుకమ్మ ఎందుకు పెట్టలేదని. నేను నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే బతుకమ్మ మీద చిత్తశుద్ధి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని ఎందుకు మార్చిందని అడుగుతున్నా. అది సెంటిమెంట్ ఇష్యూ. తెలంగాణ బాధలను నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు మార్చేస్తావు. అది అలా పార్టీ కదా, అలా పార్టీ వాళ్ళ ఇష్టం అరే అది. పార్టీ కాదు. ఈ ఉమ్. పార్టీ ఎందుకు పుట్టింది? ఉమ్, సాక్రిఫైస్ తోటి పుట్టిన పార్టీ ఇది. ఆ. ఆయన మార్చుకుంటాడు, జాగిరా మార్చుకోవడం. అంటే ఆయన పార్టీ మార్చిండని చెప్పేసి మీరు తెలంగాణ తల్లిని లేదు, మార్చారు. తెలంగాణ తల్లిని పెట్టిన మా ఆలోచన ఉంది. ఏదైనా పోనీ, నువ్వే 10 ఏండ్లు ఉన్నావు, నువ్వు ఎందుకు పెట్టలేదు అంటున్నా నేను. దానికి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏంది? మరి అంటే పాత అది ఉన్న కాదు. విగ్రహాన్ని పెట్టాలి ఇప్పుడు కదా మళ్ళా. నేను అనేది ఏంటంటే, ఆ, ఒక ఏదో సాకు కావాలి. ఆ, బతుకమ్మ మీద ఉన్న ప్రేమ మీకుంటే బతుకమ్మ కుంట, పేరే బతుకమ్మ కుంట, దాన్ని ఎప్పుడన్నా మాట్లాడినా? నేను 10 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన, ఉమ్. మాట్లాడలేదు. ఈ బతుకమ్మ కుంట విషయంలో ఎట్లా సుధాకర్ కు మీకు నడుస్తున్న గొడవ ఏంది అసలు? నాకు నడిచింది కాదు. ఆ. ఎవరు ఎట్లా? సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్ మనిషి. ఆ, వాళ్ళు కబ్జా చేయొచ్చా? ఆ, చెరువులను కబ్జా చేయొచ్చా? ఆ, వాళ్ళ ఆలోచన చేయాలి. ఎంతసేపటికి నువ్వు పెట్టవు, మాకు తోచింది, మాకు మా తెలంగాణ తల్లి ఇట్లుంటుందని పెట్టిండు. దానికి ఇక బతుకమ్మనే లేదు. మరి బతుకమ్మకుంట ఆక్యుపై చేసిన గురించి మీరు ఎన్నడన్నా మాట్లాడిందా అని అడుగుతున్నా. మీరు ఎట్లా సుధాకర్ ను డబ్బులు ఇవ్వమని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసిరా? అది నా లైఫ్ లో ఎవరికి వాళ్ళే ఆఫర్ చేసిండ్రు డబ్బులు ఇస్తామని. ఆ, ఇంతకుముందు ఎప్పుడో. ఉమ్, కానీ నేను నిజంగా డబ్బులు కమ్మివ్వడు. ఎవరన్నా నా క్యారెక్టర్ చూడండి. ఐఎమ్ నాట్ ఏ బ్లాక్ మెయిలర్. ఉమ్, ఎవడన్నా ఇన్నేళ్ల రాజకీయంలో ఎవరిని బెదిరించి కానీ ఒక దగ్గర పైసలు అడిగింది లేదు. ఉమ్. ఇది కొత్త విధానం. సరే అన్న, ఆయన ఓకే సరే. ఇగో ఆ, అతను ఆ చెరువును కబ్జా చేయాలి నాయన ఆలోచన చేసిండు. దానికి నేను అడ్డం పడ్డా. ఆ, ఎందుకంటే మా అక్క చెల్లెండ్లు ఫ్యూచర్ ఖరాబ్ అవుతుందిగా. బతుకమ్మ అంటే అది ప్రేమమైనది కనుక బతుకమ్మకుంటూ ఉండాలని ఫైట్ చేసిన. ఇవాళ పైసలు అడుగుమని ఉన్నాను నేను అడిగినట్టు. ఇది లేని ప్రచారం. 1989లో ఎమ్మెల్యే గెలిచారు మీరు అమర్పేట నుంచి. ఆ, దాని తర్వాత మళ్ళీ ఎందుకు బ్యాక్ స్టెప్ వేస్తా ఉన్నారు అని అడిగితే? చూడండి, నేను నిలబడ్డా గెలిచిన. ఆ, ఏ రీజన్లో పోయినా నేను ఒక ఇష్యూ మీద, ఆ, ఏది నన్ను పిసిసి ప్రెసిడెంట్ జరుపుతుంటే ఎందుకు జరుపుతున్నారు? నేను ఎలక్షన్ పెట్టించిన, మెంబర్షిప్ చేయించిన, నన్ను కావాలని షిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేసింది కాబట్టి నేను ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రితో విభేదాలు వచ్చి నేను ఢిల్లీకి పోయినా. దానికి సంబంధం ఏమున్నది? ఆ, అయినా ఇక్కడ ప్రజలు ఇక్కడ చేసింది నేను ఎవరు చేయలే. అంబర్పేటలో ప్లే గ్రౌండ్ నేను తీసుకొచ్చిన. ఆనాడు తెలంగాణ అజిటేషన్లో ఉద్యమంలో మాకు ఆడుకునే స్థలం లేదని కొట్లాడితే ఆనాడు ఉన్నట్టు మరి చెన్నారెడ్డి ఆ స్థలం ఇచ్చే కాబట్టి ఇవాళ మీటింగులు పెట్టుకుంటున్నాం, బతుకమ్మ పండుగ చేస్తున్నాం, రంజాన్ పండుగ చేస్తున్నాం, బక్రీద్ చేస్తున్నాం. అది ఒకటి. రెండోది, స్పోర్ట్స్ డెవలప్ చేయాలని రాజీవ్ గాంధీ ఆలోచన మేరకు ఆయన ఏషియన్ గేమ్ చేశాడు కాబట్టి ఆయన గుర్తింపు ఉండాలని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ కట్టించినా లేదా? రెండు. అదేవిధంగా ఏది మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కట్టియాలనేది నా లైఫ్ అంబిషన్. బతుకమ్మ కుంట బాగు చేసి
మా అక్కలకు చెల్లెండ్లకు బతుకమ్మ ఆడుకునే అవకాశం ఇవి నేను చేస్తున్నా. ఎందుకంటే బస్తీలో ఇక్కడ ఉన్నటువంటి గ్రేవ్ యార్డ్ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ కానీయలే. నేను కొట్లాడి తరతరాల నుంచి మా అక్కలు చెల్లెళ్ళు ఎవరు చనిపోయినా ఆడ పెడతారు కాబట్టి దాన్ని కాపాడిన. ఇవన్నీ నేను చేసినాయి. మీరు అంబర్పేట్ టికెట్ ఎందుకు ఆశిస్తలేరు, ఎందుకు అడుగుతలేరు అని అడిగితే నేను ఏది ఆశించి నేను నిలబడని చెప్పిన కదా. ఆ, నేను ఎన్నడో చెప్పేసిన ఆ, నేను పార్లమెంట్ నిలబడతా, పార్లమెంట్ చేస్తా. ఇక్కడ ఎవరైనా మొదటి నుంచి కాంగ్రెస్లో పనిచేసిన కార్యకర్త వాళ్ళకి సాయం చేస్తానా అదే అయింది. నేను అనేది ఏంది, నేను నిలబడాలనుకుంటే ఎప్పుడన్నా నేను నిలబడవచ్చు. నేను నిలబడ అనుకుంటేనే వేరే వాళ్ళు తయారయ్యారు. కానీ ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీ అంబర్పేటలో గెలవాలంటే వి హనుమంతరావు సైలెంట్ గా ఉండాలి, లేకపోతే అంబర్పేటను వదిలిపెట్టాలి అని అంటున్నారు. చూడండి, ఉమ్, నేను చేసిన పని గుర్తింపుతోటి ప్రజలు నన్ను లైక్ చేస్తారు. నేనేం దాదాగిరి చేయలే, ఉమ్. నేనేమని కొట్టలే, ఎవరి భూమి ఆక్రమించలే. కనుక నా మంచితనం మరి మిమ్మల్ని దాదా అని ఎందుకు అంటారు మరి? దాదా అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో దాదాని ఎవరిని అంటారంటే పెద్ద ఆయన అని అంటారు. ఇక దాన్ని దాదా అంటే రౌడీ అనుకుంటే నేనేం చేస్తా దానికి. ఆ, పెద్ద ఆయన హనుమంత్ అన్న అంటారు, కొందరు దాదా అంటారు. ఎవరు ముస్లిమ్స్ కూడా దాదా అంటే పెద్ద ఆయన అన్నట్టు. ఆ. దానికి కూడా నేను ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు. ఇప్పటి వరకు నా రికార్డ్ లేదు. నేను ఎన్నడూ కూడా ప్రజల పక్షాన ఉంటా, పదవిలో ఉన్నా లేకపోయినా ఒక యాజ్ ఎ కామన్ మ్యాన్ గా. అంబర్పేట నుంచి నేను నిలబడా 2 కోట్లు ఇయ్యరు అని చెప్పేసి రోహిన్ రెడ్డిని అడిగిర్రా? కోయిన్ రెడ్డిని అడుగు, ఇది రాంగ్ క్వశ్చన్. నాకు ఆ, రోహిన్ రెడ్డిని అడుగు ఎన్ని కోట్లు ఇచ్చిండు ఉమ్, అని ఆయన అడుగు. ఆయన చెప్తే నేను అప్పుడు మాట్లాడతా. నేను ఆయన పైసలు ఇచ్చింది లేదు తెలుసు. ఇక కొందరు ఏదో విధంగా చెప్తా ఉంటారు. నిప్పులేంది అయితే పొగ రాదు కదా, మరి ఎందుకు వస్తున్నాయి ఈ వార్తలన్నీ బయటికి? నేను అనుకున్న వ్యక్తి ఎవరు లక్ష్మణ్ యాదవ్. ఆ, కానీ ఆయన ఏది వాళ్ళ సర్వేలో పేరు లేదని వేరే పేరు వస్తే లేదు మరి నేను ఒప్పుకోను. ఎందుకంటే వ్యతిరేకం చేసిన వ్యక్తి, ఇక్కడ లేనిపోని చిచ్చు పెట్టిన వ్యక్తి నేను ఒప్పుకుంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారు, జానారెడ్డి గారు నా దగ్గర పంపించిండు. ఇక పిసిసి ప్రెసిడెంట్ చెప్పినాక నేను కాదని ఎట్లంట, అది గురించి ఒప్పుకున్నా. దానికి ఆయన నాకు పైసలు ఇచ్చింది లేదు, నేను తీసుకున్నది లేదు. రైట్. కానీ కాంగ్రెస్ పార్టీలో హనుమంతరావు మాట చెల్తలేదు, ఇటువంటి అంశాలే దానికి నిదర్శనం అంటే ఏమంటారు? చూడు, నడుస్తుందా లేదా నాకు అనవసరం అండి. ఉమ్, నేను ఏడ పోయినా నాకు జనం వస్తారు. నువ్వు నేను ఇద్దరం పోయి బయట నిలబడదాం. ఉమ్, ఒక హాఫ్ అన్ అవర్లో ఎంతమంది వచ్చి కలుస్తారో చూడండి. నాకు ఆ పాపులారిటీ పదవి ఉన్నా లేకపోతే బీయింగ్ హనుమంతరావు, ఉమ్. అది కూడా కాంగ్రెస్ హనుమంతరావు, లాయలిస్ట్ హనుమంతరావు. ఒక రాజకీయ నాయకుడికి మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కావాల్సింది పదవి కదా, పదవి ఉంటేనే అలంకారం కదా. చూడండి, నేను పదవులు నాకు అన్ని అనుకోకుండానే పదవులు వచ్చినాయి. ఉమ్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇచ్చిండ్రు, పిసిసి ప్రెసిడెంట్ రాజీవ్ గాంధీ చేసిండు. కనుక నా మంచితనం, నా నా ట్రాక్ రికార్డు బాగుంది కాబట్టి అందరు చేస్తారు. కొందరికి ఉంటుంది, అరే హనుమంతరావు వస్తే డామినేట్ చేస్తాడని ఎవరైనా అనుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి అనుకుంటా ప్రజలలో నాకు విశ్వాసం ఉంది. ఇక్కడ కాదు, ఆంధ్రలో కూడా పోతే అక్కడ అందరు నన్ను లైక్ చేస్తారు. అవును ఎందుకంటే అవును నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఉన్నప్పుడు సామాజిక న్యాయం గురించి పోరాడిన, బడుగు బలైన వర్గాలకు ఎక్కువ అవకాశం ఇచ్చిన కాబట్టి అందరు కూడా అరే హనుమంతరావు వీకర్ సెక్షన్ గురించి ఫైట్ చేస్తాడనే ఒక మంచి పేరు అవుతున్నది. ఇక మిగతాది పదవులు వచ్చినాయా లేదా అని అది ఇన్మెటీరియల్. ఓకే ఓకే, ఆ హనుమంతరావుకు పదవి వస్తే మమ్మల్ని నెగలనీయడు, మమ్మల్ని బతకనీయడు, మమ్మల్ని ఉండనీయడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అనుకుంటుర్రా? నేను అనుకుంటుర్రా? నేను ఎవరి వార్తలు వాళ్ళు భయపడితే భయపడని, కానీ నేను అందరికీ సాయం, నేను ఉన్నప్పుడు ఎవరితోటి విరోధం పెట్టుకోలే, అడిగిన వాళ్ళకి అందరికీ సాయం చేసిన. ఉమ్, నా కులపోళ్ళ కంటే బీసీ ఎస్సీలకు ఎక్కువ సాయం చేసిన. ఉమ్, వీళ్ళందరూ కూడా అగ్రకులాలలో కూడా చేసిన. ఎవరు జి చిన్నారెడ్డి ఎవరు చేసినా లేదా, సుధాకర్ రెడ్డి చేసినా లేదా, ఎం సత్యనారాయణరావు చేసినా లేదా, ఎన్ జనార్దన్ రెడ్డిని చేసినా లేదా, నాది రికార్డు. అంతేందుకంటే రాజశేఖర్ రెడ్డిని పిసిసి ప్రెసిడెంట్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరు ఉంటే హనుమంతరావు. ఉమ్. ఆనాడు అందరూ ఏది 30 మంది ఎంపీలు రాసి ఇచ్చిండ్రు, ఈయనకు వెయ్యొద్దు, ఈజ్ అ ఫ్రాక్షనిస్ట్ అన్నారు. అయినా రాజశేఖర్కి ఉన్న సంబంధం ప్రేమతోటి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తిని. కానీ దానికి కొందరు ఏమంటున్నారంటే హనుమంతరావు యాంటీ రెడ్డి కానే కాదు. ఎవరు చేస్తే మొన్న రేవంత్ రెడ్డి ఎవరు ముఖ్యమంత్రి అంటే పేరు చెప్పిందా లేదా? ఆ, కష్టపడ్డాడు ఆయననే అవుతాడు. దానికి
కొందరు వ్యతిరేకం చేస్తున్నారు. నేను అనేది టాలెంట్ ఎవరికుంటే ఆ కల్చర్ నాది. టాలెంట్ ఉన్నవానికి ఎంకరేజ్ చేస్తాను. రైట్. గతంలో ఇదే రేవంత్ రెడ్డిని విమర్శించి వ్యతిరేకించినటువంటి హనుమంతరావు ఇవాళ ఎందుకు సత్సంబంధాలు కలుపుకుంటుండు అని అంటే యు ఆర్ ఆస్కింగ్ అ గుడ్ పాయింట్. ఎస్ ఐ అపోజ్. ఎందుకంటే కొత్తగా వచ్చిన ఎట్లా ప్రెసిడెంట్ అనేది మా దగ్గర పార్టీలో లేరా, బలమైన లేరా, క్యారెక్టర్ ఉన్నవారు లేరా, కానీ ఆయన ఎందుకు చేసి నేను అపోజ్ చేసిన. కానీ ఎప్పుడైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్న తర్వాత మై లీడర్ హ్యాస్ టేకెన్ ఇట్ ఇచ్చిన ఓపెన్ చెప్పిన, నిన్నటి వరకు నీకు వ్యతిరేకం చేసినా నువ్వు అపాయింట్మెంట్ అయినావు, మా నాయకురాలు సోనియా గాంధీ చేసి నీకు ఇవ్వాలని సపోర్ట్ చేస్తూనే ఉంటా. ఎందుకంటే నాది డబల్ గేమ్ కాదు. అదే ఇప్పుడు తప్పులు ఏమన్నా ఉంటే మీటింగ్ లో మాట్లాడతా కానీ బయట మాట్లాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు రేవంత్ రెడ్డి టీపీసీసీ డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటూ అని అన్నారు. నిజమేనా అంటున్నా? చూడండి, తెలియని సబ్జెక్ట్ నాకు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఏ ప్రోగ్రామ్ చేస్తున్నాడు దాని మీద చెప్తాను. లోపల జరిగిన సమస్య నువ్వు అడిగితే నేను ఎట్లా చెప్తాను? నాకు తెలియని సబ్జెక్ట్ నేను మాట్లాడా, నాకు తెలిసే సబ్జెక్టే మాట్లాడతాను. తెలియదా లేకపోతే దాచిపెడుతురా? తెలియదా దాచిపెడుతురా? హనుమంతరావు అంటే ముక్కు సూటిగా మాట్లాడుతాడు. నేను దాచిపెట్టేది ఏమున్నది రా బాబు? ఏదన్నా అడిగేది కూడా చెప్పి నువ్వు అడగకుండా చెప్పి, ఏదన్నా అడిగేది ఉంటే పార్టీ ఫోరంలో అడుగుతా అని చెప్పిన, బయట మాట్లాడాలి. దట్ ఈస్ మై క్యారెక్టర్. ఓకే, పార్టీ విషయాలు పార్టీలోనే మాట్లాడుతా అంటారు. అదే ఉన్నది క్యారెక్టర్ నాది. బయట మాట్లాడేస్తే అపోజిషన్ కి అడ్వాంటేజా కదా? అపోజిషన్ కి అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి మన పార్టీని మనమే జడగొట్టినట్టు అవుతుంది కాబట్టి ఏదైనా ఉంటే హైకమాండ్ కు చెప్తాం, పార్టీ ఫోరంలో మాట్లాడతాం. అంతే. ఏఐసిసి హనుమంతరావును పక్కన పెట్టిందా? చూడండి, ఏఐసిసి ఎవరిని పక్కకు పెట్టదు. తప్పనిసరిగా నాకు ఇప్పటిదాకా 9 రాష్ట్రాలలో ఏఐసిసి సెక్రటరీ చేసిన, అస్సాంలో గెలిపించిన, ఉత్తరాఖండ్లో గెలిపించిన, అదేవిధంగా హర్యానాలో గెలిపించిన, అదేవిధంగా కర్ణాటకలో కూడా లాస్ట్ అన్ని దగ్గర నేను పోతా, పనిచేస్తా. ఎవరు బాగా పనిచేస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తా. పార్టీని ఎక్కడ పదవి ఇస్తే ఇంట్లో కూర్చొని నేను తప్పనిసరిగా ఏరియాలలో తిరుగుతా. కొందరు నాయకులు వచ్చి హెడ్ క్వార్టర్లో నేను పోతా, విలేజ్ పోతా, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తా, మా ప్రోగ్రామ్ ఏం చెప్తా, నా కల్చర్ వేరు. అందుగురించి ఇవ్వాలని కూడా ఏ స్టేట్లో పోయినా నాకు గుర్తింపు ఉంది. అయితే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా, ఒక పార్టీ కార్యకర్తగా, లాయలిస్ట్గా అందరు నన్ను నమ్ముతారు. సోనియా గాంధీ గారు కూడా చూడండి, నేను అపోలోలో ఆనాడు నాకు జ్వరం వచ్చినప్పుడు వచ్చిందా లేదా, కరోనా వచ్చినప్పుడు వచ్చిందా, ఫోన్ చేసిందా లేదా? దట్ ఈస్ మై క్యారెక్టర్. చాలు, నేను ఆపదలో ఉన్నా, నా హెల్త్ బాగాలేదు, మేడం ఫోన్ చేసిందని అంతకంటే గౌరవం ఏం కావాలి నాకు? కనుక కుటుంబానికి నేను లాయల్ ఉంటాను. రైట్. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, సోనియా తల్లి అని చెప్పేసి తెలంగాణ తల్లి అని అంటారు. అటువంటి తెలంగాణ తల్లి సోనియా తల్లికి మీరు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణలో అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీలో ఇప్పటిదాకా కూడా మీకు పదవే లేదు. నాకు పదవితో నిమిత్తం లేదే, వచ్చే రోజు వస్తుంది. పదవి గురించి భవిష్యత్తులో వస్తుందా? నేనేమంటున్నా, భవిష్యత్తులో భవిష్యత్తులో ఏది వచ్చినా రాకపోయినా నేను పార్టీలోనే ఉంటా. భవిష్యత్తులో ఉంటా, పార్టీని బలోపేతం చేస్తా, అడుగుతా. తెలంగాణలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో వి హనుమంతరావు ఉంటాడా? ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత క్యాబినెట్ ఎవరిని పెట్టుకోవాలనేది ఆయనది, అదేవిధంగా హైకమాండ్. రైట్. వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు, నేను ఎందుకు అడుగుతాను? నేను మంత్రి కావాలని అడిగితే నేను ఏదైనా నాకు ఆలోచనే లేదు కదా. నేను ఐ వాంట్ టు సర్వ్ ఇన్ ఢిల్లీ. సర్వీలో దేశం మొత్తంలో తిరిగి రాహుల్ గాంధీ గారు ఓబీసీ ఏదైతే ఇష్యూ పార్లమెంట్లో 50% సీలింగ్ ఎత్తేస్తా అంటున్నాడు, కులగానే జరగాలంటున్నాడు, దానికి నా ప్రయత్నం చేస్తా తప్పితే నాకు ఇంకో ప్రయత్నం కానీ ఇంకో ఆలోచన లేదు. పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ అటు పోతేనేమో కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీని మహారాష్ట్రలో ఓడగొట్టిరు అని అంటారు. చూడండి, ఎవరన్నా ఏమన్నా అలిగేషన్ పెడతారండి. ఇప్పుడు గెలుస్తేనేమో అందరు భజన చేస్తారు, ఓడిపోగానే అది తప్పు. దానికి ఆల్రెడీ హైకమాండ్ డిస్కషన్ చేస్తుంది. దాని గురించే ఏ విధంగా మళ్ళా బలోపేతం చేయడానికి రేపు ఏఐసిసిలో మీటింగ్ పెడతారు, సిడబ్ల్యూతో జరుగుతుంది. జరిగినటువంటి తప్పులు జరగకుండా, మళ్ళీ తప్పులు జరగకుండా చూడాలి. ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని తప్పు తీసుకోవడానికి మల్లికార్జున్ ఖర్గే గారు,
అదేవిధంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. ఓటమి గెలుపుంటే ఇక్కడ గెలిచినాం, ఉమ్, కర్ణాటకలో గెలిచి ఒక దగ్గర ఓడిపోతాం కూడా, హర్యానాలో కూడా ఓడిపోయినాం. అదేవిధంగా మన తర్వాత మనం దాన్ని ఎందుకు ఓడిపోయినామని ఏది మేధోమథనం పెట్టుకొని తప్పులను జరగకుండా చూసి మళ్ళీ వచ్చేసారి ఎన్నికలకు ప్రయత్నం చేయాలి తప్పితే ఎందుకు ఓడిపోయినాం అది డిస్కషన్ జరగాలి, మళ్ళీ ఆ తప్పులు జరగొద్దు అనేది నా ఉద్దేశం. రైట్. కేసీఆర్ కు 10 ఏళ్లలో వచ్చిన వ్యతిరేకత రేవంత్ రెడ్డి ఒక సంవత్సరంలో మూట కట్టుకుండు. దీనికి కారణం వి హనుమంతరావు అసంటోళ్ళు పక్కన లేరు అని అన్నదే వినిపిస్తుంది. చూడండి, అన్నిటికీ హనుమంతరావు గారు ఎవరింట్లోనన్నా ఒక కొడుకు పుడితే హనుమంతరావు ఎట్లా పుట్టిండు అన్నట్టున్నది క్వశ్చన్. వారికి పుట్టేటోడు పుడుతోడు చేస్తాడు, నాకేం సంబంధం అండి. నేను అనేది ఏంటంటే క్యాబినెట్ అపోజిషన్ ఎప్పుడు కూడా అపోజిషన్ ఏదో ఒక మాట్లాడుతుండాలి. ఎందుకంటే వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి ఏదోనో మంచి చెడ్డ కొన్ని మంచి చెప్తే దాన్ని ముఖ్యమంత్రి అన్నాడు, మీరు మంచి సలహాలు ఇస్తే నేను తప్పనిసరిగా దాన్ని తీసుకుంటా, పరిగణలోకి తీసుకోవాలి. ఒక పేపర్లలో టీవీలలో రోజు మాట్లాడుతుంటే ఇక దానికి జవాబు మేము ఏడికెళ్ళి చెప్పాలి. కేసీఆర్ కూడా 10 ఏళ్ల తర్వాత ఆయన పోయి ఫామ్ హౌస్లు ఎందుకు వండుకున్నాడండి? అదేవిధంగా ఇప్పుడు ఏమన్నాడు, నువ్వు అప్పుడు ఖమ్మంలో సంఖ్యలు వేసినావా లేదా రైతులకు? ఇక్కడ ఏమన్నావు, నువ్వు మహారాష్ట్రలో పోయి ఓల్డ్ హైదరాబాద్లో నేను గెలిపిస్తాను తిరిగినావా లేదా? కొన్ని కోట్లు ఖర్చు చేసినావు, ఉదాయింది కదా. ఇక్కడ ప్రజలు రైతులు చచ్చిపోతే నువ్వు డబ్బులు ఇవ్వవు, తీసుకుపోయి పంజాబ్ బీహార్లో ఇచ్చి వచ్చినావా లేదా? ఇవన్నీ కూడా ఆయన మైనస్ పాయింట్లు. ఎప్పుడే కానీ ఎదుటి వాని మైనస్ పాయింట్ కూడా మాకు ప్లేస్ అయింది, మా మైనస్ పాయింట్ వాళ్ళకి ప్లేస్ అయింది. అదే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలు మమ్మల్ని గెలిపించారు, మేము 5 ఏళ్ళు ఉంటాం, 5 ఏళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని అది రైతుల సమస్య కాదు. ఇవాళ 50,000 ఉద్యోగాలు ఇచ్చినవా లేదా? ఎందుకంటే మాకు కమిట్మెంట్ ఉన్నది. 1 by 1 కమిట్మెంట్ ఉన్న లీడర్లా, కాంగ్రెస్ పార్టీలో కమిట్మెంట్ ఉన్న లీడర్లా అందరూ కమిట్మెంట్ ఉన్నది కాబట్టి మేము ఆర్ డిక్లరేషన్ చేసినాం, 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఉస్మాన్ యూనివర్సిటీలో మీటింగ్ కూడా పెట్టినాం, విద్యార్థులందరూ వచ్చిండ్రు, మాట్లాడి. అంత బాగుంది. పంజాగుట్టలో అంబేద్కర్ గారి విగ్రహం తీసేసినప్పుడు మేము అధికారంలోకి వస్తే మేము పెడతాము అని అన్నారు. కానీ 125 అడుగుల విగ్రహం కేసీఆర్ పెట్టిన దానికి పట్టించుకోలేని వైనం కాంగ్రెస్ పార్టీది. చూడండి, కేసీఆర్ తప్పు చేసిండు. 125 అడుగులు నువ్వు పెట్టిన పోయి నీకు సలాం. కానీ జై భీమ్ కార్యకర్తలు 2019లో 12 ఏప్రిల్ మొదలు పెట్టిండ్రు, 13 పొద్దున స్టాచ్యూ పెట్టడం జరిగింది పంజాగుట్ట. దాన్ని కూలగొట్టినోడు ఎవడున్నా పోయి? అధికారంలోకి వచ్చినాక మేము విగ్రహం పెడతామన్నారు, మీరు పెట్టలేదు. కూలగొట్టింది ఎవరు? ప్రభుత్వమే కూలగొట్టింది. ఆ తర్వాత నేను కొత్త తెస్తే ఇప్పటికి కూడా ఏది మన స్టేడియంలో ఉన్నది, పోలీస్ స్టేషన్లు ఉన్నది. వాళ్ళకు ఆలోచన ఉండాలి కదా. మరి నువ్వు పెట్టిందేమో ఉండాలి. పేదవాడు ఒక అంబేద్కర్ ఆలోచన చేసే జైభీం కార్యకర్త అని కూలగొడతారా? ఏం తప్పు చేసిండు అంబేద్కర్? ఆయన పర్సనాలిటీ పెంచుకోవడానికి పెట్టుకున్నావు మంచిదే, కానీ పేదవాడు కూడా అంబేద్కర్ నువ్వు దేవుడు అనుకుంటాడు కదా. ఇవ్వాలన్నది దాని గురించి నేను 5 ఏళ్ల నుంచి ఫైట్ చేస్తున్నా. అప్పుడేమో ప్రభుత్వం వాళ్ళది, ఇప్పుడు మీరే కదా ప్రభుత్వం, మీరు దాని గురించి తొందరగా దీనికి ఒక నిర్ణయం తీసుకుంటున్నా. ఆ స్టాచ్యూ ఆల్రెడీ కోర్టు డైరెక్షన్ ఇచ్చి తీసుకోమన్నది, కానీ నా దగ్గర పంజాగుట్ట దగ్గర వేరేలు పెట్టింది కాబట్టి నేను వేరే దగ్గర పెట్టడానికి ఆయన బర్త్డే వచ్చే లోపల తప్పనిసరిగా అంబేద్కర్కు న్యాయం చేస్తే నేను ఆల్రెడీ జ్యోతిరావు పూలే పెట్టాను, అదేవిధంగా అంబేద్కర్ కూడా పెడతాను. అంబేద్కర్ అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదు, ఒట్టి దొంగ ఏడుపులు ఏడుస్తుంది, పార్లమెంటులో ఓటు బ్యాంకింగ్ కోసం ఉపయోగించుకుంటారు అని అంటే చూడండి. అందరికంటే నేను 50 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా, ఇవాళ 75-76 ఉన్నా, కానీ నేను ఎన్నడూ చూడలే ఒక దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా నెట్టోడు ఇంత పెద్ద అవమానం చేస్తాడండి. అంబేద్కర్ను రాజ్యసభలో మాట్లాడు, ఇది ఒక సిస్టమ్ అయిపోయింది, ఒక ఊతపదం అయిపోయింది, ఇది ఒక కల్చర్ అయిపోయిందని అంబేద్కర్ 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 6 సార్లని దేవుని పూజ చేసినా దేవుణ్ణి తలుచుకున్నా మీకు స్వర్గం దొరుకుతుందని అన్నాడు. అంటే అంబేద్కర్ పనికిరాని వాడా? అంబేద్కర్ అందరికీ దేవుడు.
మా అందరికి కూడా దేవుడు. ఆయన కేవలం బడుగు. ఆయన రాజ్యాంగం రాసిన తర్వాత నిజమైన స్వాతంత్రం వచ్చిందా లేదా? అవును. మరి అలాంటి వ్యక్తిని అదే వేరే వాడు మాట్లాడితే ఎస్సీ కేసు పెడతారా లేదా? ఇప్పటిదానికి ఆయన అపాలజీ చెప్పాడు. నరేంద్ర మోడీ మాట్లాడాడు మీదికెళ్ళి. బీజేపీ మంత్రులు శాసనసభలు ఏదేదో మాట్లాడతారు. మహాత్మా గాంధీ చంపినోళ్ళరా బాబు మీరు, మీ ఆర్ఎస్ఎస్ మీరు చంపినాలే దేశం మొత్తం తెలుసు. ఇప్పుడు అంబేద్కర్ని కూడా నోవేల్ చేయాలని, గతంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ దూరం చేయాలని, ఇప్పుడు అంబేద్కర్ పడతాను. వీళ్ళకు బడుగు అలేదు లేదు, వీళ్ళ సిద్ధాంతమే వేరు. మోహన్ భగత్ సిద్ధాంతమే వేరు, వీర్ సవర్కర్ సిద్ధాంతాలతో నడుస్తుంది. ఇలా కేవలం ఏది పెద్ద పెద్ద భూస్వాములకు కార్పొరేట్ సెక్టర్లను పట్టుకొని కోట్ల రూపాయలతో వెదజల్లి గెలుస్తున్నారు తప్పితే ప్రజలకు నిజంగా కూడా బడుగు బలైన వర్గాలు ఉంటే అంబేద్కర్ కాగానే ఇమీడియట్గా ఎందుకు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో అవమానం చేస్తే నరేంద్ర మోడీ మాట్లాడాడా? ఆఖరికి స్పీకర్ కూడా అనాలే కదా, అయ్యో తప్పు చేసిండని ఆయన కూడా మాట్లాడాడు. అంటే వీళ్ళకు అంబేద్కర్ మీద కూడా ఒక చిత్తశుద్ధి లేదని చెప్పగలుగుతాం. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు పెద్దపీట వేసి గౌరవిస్తుర్రా? రాజకీయాలు మీకు తెలుసు, ఒకప్పుడు రాజకీయాలు ఎట్లుంటుండే, ఏది పరిస్థితులను బట్టి. ఇప్పుడు అంతా హైటెక్ వచ్చింది, ఏది టీవీలు వచ్చినాయి, సెల్ ఫోన్లు వచ్చినాయి, ఫ్లెక్స్లు వచ్చినాయి. ఇక దాని ప్రకారం సీనియర్లకు ఇచ్చిండ్రా లేదా అని కాదు. ఇప్పుడు జూనియర్ వాళ్ళు ఏమంటున్నారు, మేమే లీడర్లు అంటున్నారు. దాన్ని ఎవడు కంట్రోల్ చేయాలి? చేయాలంటే పీసీసీ చేయాలి, లేకుంటే హైకమాండ్ చేయాలి. మేము చెప్పగలుగుతాం మా ఎక్స్పీరియన్స్, కానీ వాళ్ళు చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం కదా పెద్ద మేము రాజకీయాలలో ఉన్నప్పుడు పెద్దవాళ్లకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు సిస్టమ్ మారిపోయిందండి, సెల్ ఫోన్లు వచ్చినాయి. ఇవాళ కూడా మనం నాయన అంటూ డాడ్ అంటున్నారు. ఇవాళ సిస్టమ్ మారిపోయింది. సైబర్ క్రైమ్ వచ్చిన తర్వాత ఎవరిని ఇష్టం వచ్చినాడు ఫోటోలు. ఇంతకుముందు మేము యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు చెట్టు మేమే, తవ్వేది మేమే, మట్టి తీసేది మేమే, చెట్టు పెట్టేది మేమే, నీళ్లు పోసేది మేమే. ఆ తర్వాత ఫోటో పట్టుకొని సర్జరీ అయ్యారు. ఇప్పుడు చెట్టు పెట్టకముందనే ఫోటోలు వస్తుంది. అంటే మారిపోయింది పరిస్థితి. కానీ దాన్ని బట్టి ఆలోచనలో మార్పు రావాలి. సినిమాలు కూడా ఒక మంచి ఉదాహరణకు ప్రజలు ఆకర్షిస్తున్నటువంటి సినిమాలు కూడా తీస్తే దానివల్ల కొంత మార్పు వస్తుంది అనేది నా ఉద్దేశం. పుష్ప సినిమా చూసిరా సార్? పుష్ప సినిమా చూసిరా? నేను చూడలేదండి. చూడలేదా? చూసినాక మళ్ళీ నూరా నేను మంచిగా ఉందా లేదో చెప్తే, చూడని ఇష్యూ, తెలియని ఇష్యూ నేను తక్కువ మాట్లాడతాను. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగే అవకాశాలు ఉన్నాయి తెలంగాణలో? చూడండి, ఇదేమైనా ఇప్పుడు న్యూ ఇయర్లో అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటిదానికి వేరియస్ ఇష్యూస్ వచ్చినాయి. ఇప్పుడు మన్మోహన్ సింగ్ 7 days తర్వాత తప్పనిసరిగా జనవరి ఫిబ్రవరిలో మంత్రి విషయాన్ని జరగవచ్చు అని నేను అనుకుంటున్నాను. అందరూ అదే అనుకుంటున్నాను. కానీ ఏదైనా అది ముఖ్యమంత్రి, అదేవిధంగా రాహుల్ గాంధీ, వేణుగోపాల్, సోనియా గాంధీ డిసైడ్ చేసేది. ఏదైనా 1 year అవుతుంది, అదే క్యాబినెట్ నడుస్తుందని ప్రజల ఆలోచన. దానికి తప్పనిసరిగా హైకమాండ్ గమనించి జనవరి ఫిబ్రవరి లోపల క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అవుతుంది అనేది నాకు ఒక ఆలోచన. అలా మీకు ఏమైనా స్థానం వస్తుందా? నేను అడుగుతాను. వి హనుమంతరావు రాజకీయ వారసులు ఎవరు? నాకెవరు లేరు. నో సన్ స్ట్రోక్. నాకెవరు లేరు వారసులు. అంటే నాకు 3 బిడ్డలు, ఒక ఆమె డాక్టర్, ఒక ఆమె లాయర్, ఒకటేమో హౌస్ వైఫ్. నాకైతే వారసులు లేరంటే మా బిడ్డే కొడుకులు ఉన్నారు. వాళ్ళు ఏదన్నా ప్రయత్నం చేసుకో. నా వారసు, మా కుటుంబ వారసులో మా అన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏదన్నా వాళ్ళ మన్మళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదన్నా నా కొడుకు మా మన్మడు ఉన్నాడు, కానీ వాడు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు. అమెరికాలో చదువుతున్నాడు, వస్తాడు, ఏదైనా సాఫ్ట్వేర్ పని చేస్తాడు. అది పాలిటిక్స్ షోక్ కూడా ఉండాలి కదా. అక్కడ ఉన్నాడు అవినాష్ అని, వాడు ఏదో ట్రై చేసుకుంటున్నాడు, తిరుగుతాడు, బిజినెస్ చేస్తున్నాడు. నా వరకు నా కుటుంబంలో అయితే లేదు, కానీ మా అన్న కుటుంబంలో ఉన్నారు అనేది నా ఉద్దేశం. కేసీఆర్ పరిపాలనకు మీరు ఎన్ని మార్కులు వేస్తారు? ఎన్ని మార్కులు వేస్తారండి? ఆయన ఫస్ట్ 5 years బాగానే ఉన్నాడు. సెకండ్ టైం వచ్చినాక జర అధికారం నెత్తికెక్కింది.
తను ఫామ్ హౌస్లో వండుకోవడం, అల్లుడిని కొడుకుని ముందు పెట్టడం, వాళ్ళు ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా ఇవాళ జరుగుతున్నాయి. అది ఎందుకు చేసిండు ఏం కదా, ఈయనకేం అవసరం ఉంది? కొన్ని కోట్ల రూపాయలు పోయి మహారాష్ట్రలో ఖర్చు పెట్టిండా లేదా? అదే ఇక్కడ ఉద్యోగాలు, ఇండ్లు, అన్నిటికంటే ఏంది కట్టించినటువంటి 2 బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు కదా. ఇంతకంటే ఆలోచన ఎట్లుంటుందని, పాలిటిక్స్లో మర్డర్స్ ఉంటాయి, సూసైడ్స్ ఉంటుంది, సూసైడ్ చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మరి దీని తర్వాత ఆఖరుకు మా కేసీఆర్ పరిస్థితి అనేది ఈవెన్ అసెంబ్లీ కూడా రాకుండా ఇంట్లో ఫామ్ హౌస్లో కూర్చుంటుడు. ఓటమి గెలుపుంటుందిరా బాబు, రావాలి, వచ్చి మాట్లాడాలి, తప్పులు తెలుసుకోవాలి, ఇంకా ముందు అలాంటి తప్పులు జరగని చెప్పాలి. అంతేగాని ఫామ్ హౌస్లో వండుకుంటే ఎవడు గుర్తుపడదు. ఇవాళ రేపు ఎట్లొచ్చింది, 4 రోజులు హనుమంతరావుకు కాలుకు దెబ్బ తగిలి హాస్పిటల్ ఉంటే ఆయన హాస్పిటల్లో వండుకుని ఇవాళ నుంచి నేనే లీడర్ అనేటోళ్ళు చాలా మంది తయారైంది. కనుక కేసీఆర్ కూడా అసెంబ్లీలో రావాలి, ఏది చేసిందో చెప్పాలి, తప్పు జరిగితే ఇక నేను తప్పు అంతేకాలే ప్రభుత్వానికి కూడా సూచనలు ఇవ్వాలి. అయ్యా ఇది చెయ్యి, నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి. నువ్వు లీడర్ ఉండి ఫామ్ హౌస్లో వండుకోవడం ఏంది అనేది నాకు మంచిగా అనిపిస్తలేదు. ఎన్ని మార్కులు వేస్తారు మీరు కేసీఆర్కు ఎన్ని మార్కులు వేస్తారు? మార్కులు ఏమి ఇస్తారే, 10 ఏళ్ళు నడిపించినావు చాలరా బాబు, అందుగురించి నీది నువ్వే సాల్వ్ చేసుకున్నావు అనేది నా ఉద్దేశం. ఓకే, రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు ఇస్తారు? రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తుడు, మార్కులు ఏంది అందరూ 1 by 1 అన్ని చేస్తుండే. ఇంకొక 2 years తర్వాత అప్పుడు మార్కులు ఇస్తారు. 1 year లోపల మీరే అంటారు మార్కులు ఇవ్వగానే. ఎట్లనండి రైతులకు నేనెందుకు ఇప్పుడు ఇవ్వాలి? ఇంకో 2 years బాగా పనిచేస్తున్నాడు, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఉద్యోగాలు ఇస్తున్నాడు, రైతులకు రుణమాఫీ చేస్తా అంటున్నాడు. ఇవన్నీ అయినాక అప్పటి వరకు ఆ డిక్లరేషన్స్ కూడా అయిపోతాయి, అప్పుడు ఫుల్ మార్కులు ఇస్తా అనేది నా ఉద్దేశం. దాదాజీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ తోటి అయితాయా? 100కి 100 పాలు. సోనియా గాంధీ ఏదన్నా కుటుంబం, ఇందిరాగాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఆ కుటుంబంలో ఆ జెనెటిక్స్లో ఉన్నది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తెలంగాణ ఎవరి తరం కాకపోతుండే ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఆమెకు తెలుసు తెలంగాణ ఇస్తే ఆంధ్రలో వ్యతిరేకమైతే తెలిసినా 1200 మంది చనిపోతున్నారు, ఇక నో మోర్ క్యాజువాలిటీ అన్నది ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. అప్పుడే కేసీఆర్ కూడా అమ్మ ఏ దినమైతే తెలంగాణ ఇస్తావో నీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటా అన్నాడు. హరిజన్ ముఖ్యమంత్రి అన్నాడు, ఆయన మారిండు కానీ సోనియా గాంధీ మారదు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఏ విధంగా తెలంగాణ ఇచ్చిందో అదేవిధంగా ఈ డిక్లరేషన్ కూడా పూర్తి చేస్తాడు. ఇంకా కొత్తగా ఉద్యోగాలు రావడానికి రేవంత్ రెడ్డి కూడా మొదలు ఇవన్నీ పూర్తి రైతులు అన్ని ఇండ్లు 2 bedroom అన్నీ అయిపోయిన తర్వాత మిగతా ఇష్యూస్ కూడా డెవలప్మెంట్ ఇష్యూలా పోరాడతాడు అనేది నా ఉద్దేశం. అప్పుడు 2 years తర్వాత మళ్ళీ నువ్వు ఇంటర్వ్యూ తీసుకో, అప్పుడు ఎన్ని మార్కులు ఇవ్వాలనో అప్పుడు చెప్తా. తప్పకుండా. అండ్ ఇంకోటి చివరి ప్రశ్న ఏంటంటే, ఉదయపూర్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే, ఒకటే కుటుంబంలోకి రాజకీయాలు ఉండేవి, వారసత్వ రాజకీయాలు ఉండేవి, మేము వేరే వాళ్ళకు కూడా అవకాశాలు కల్పిస్తాము అని చెప్పేసి కొన్నిసార్లు చెప్పారు రాహుల్ గాంధీ. తప్పనిసరిగా ఆయనకున్నటువంటి గతంలో ఏ ఆలోచన ఉన్నదో తెలియదు కానీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ తర్వాత ప్రజల బాధ తెలుసుకున్నాడు. ఆయన కూడా ఒక కమిట్మెంట్ అయింది, తప్పనిసరిగా కిందివన్నీ పైకి తేవాలని. ఎన్ని రోజులు దేశం మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్కొక్క కుటుంబానికి 3-4 పదవులు ఇచ్చింది కదా. ఎవరికి? వివేక్ ఇంట్లో 3కి, అది చూడండి, జానారెడ్డి వాళ్ళ ఇంట్లో 2కి. దానికి కారణం రాహుల్ గాంధీ అనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల వల్ల ఎందుకు ఇచ్చినో న్యాయంగా అయితే 1 ticket ఒక హౌస్కి ఇవ్వాలి, కానీ అది మారిపోయింది. అది ఒక తప్పుగా హైకమాండ్ది కాదు, ఇక్కడ ఉన్న లోకల్ సిచ్యువేషన్ బట్టి ఇచ్చిండ్రు. ఇవి ఇచ్చినాడు, ఎమ్మెల్యే అయిపోయిండు, ఎంపీ అయిపోయిండు, అలా కుటుంబంలో 3 అయిపోయింది. ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి? ఇక ముందు ఇలాంటి తప్పు చేయొద్దు అనేది నేను కోరుతాను. హనుమంత్ అన్న అందరి వాడా? హనుమంతరావు అనగానే అందరి వాడు. నేను అడుగుతే ఏమంటారు, అరే హనుమంత్ అన్న ఎవడన్నా, అరే నువ్వేమన్నా ఎవడు కూడా నన్ను ఆదరిస్తాడు. అపోజిషన్ పార్టీలోళ్ళు కూడా, అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, అందరు కూడా నన్ను ఎందుకు లైక్ చేస్తారంటే స్టేట్ అవే మాట్లాడతా, న్యాయం మాట్లాడతాను, అందరు లైక్ చేస్తారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్కు లాయల్ ఉన్నాడు, పవర్లో ఉన్నా లేకపోయినా ఒక కామన్ మ్యాన్కి ఉంటాడు కాబట్టి అందరి వాడు హనుమంత్ అన్న అందరి వాడు అయ్యిండు అనేది నా ఉద్దేశం. రైట్, నమస్తే అన్న, థ్యాంక్ యూ.
జై తెలంగాణ. జై తెలంగాణ.